ఈరోజు మన ఛానల్లో స్పెషల్ డాబా స్టైల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ మెజెస్టిక్ చాలా ఈజీగా మన ఇంట్లోనే అదే ఫ్లేవర్తో ఆల్మోస్ట్ 95% సేమ్ టేస్ట్తో మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. చికెన్ మెజెస్టిక్ కోసం ఇట్లా బ్రెస్ట్ పీస్ తీసుకోవాలి, ఇలాగే తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పొడుగ్గా కోసిరు కదా మనకి, అందుకని ఇలాగా పొడుగ్గా ఉండే అంటే నార్మల్ బ్రెస్ట్ పీస్ తెచ్చుకొని మనమే స్ట్రిప్స్గా కట్ చేసుకోవాలి. కొంతమంది కట్ చేసి ఇస్తారు చికెన్ షాప్ వాళ్ళు, అందరూ కట్ చేసి ఇవ్వరు, కొంచెం బిజీగా ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పొడుగ్గా కట్ చేయాలి. కట్ చేయమమ్మీ. ఇదండి ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసుకునే దానికి ముందుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం సోయా సాస్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి, మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి, కోడిగుడ్డు పగలగొట్టేసుకోవాలి. చికెన్ 250 గ్రాములు, 250 గ్రాములకి ఒక గుడ్డు సరిపోతుంది. ఫస్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎక్కువైతే తినలేము. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అన్ని ముక్కలకు బాగా కలిసేటట్టు ఇట్లా బాగా కలుపుకోవాలి. దీన్ని 1 గంట సేపు మ్యారినేషన్కి వదిలేసుకోవాలి. 1 గంట సేపు తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. మమ్మీ రా, ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. కింద కొంచెం ఎగ్ సెటిల్ అయి ఉంటుంది కదా, దాంట్లో ఒక్కసారి డిప్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది మరీ అంత ఎర్రగా రావు. మనం మైదా పిండి వేసుకుంటే ఎర్రగా వస్తాయి, ఒట్టి కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఎర్రగా రావు. మీకు ఒక విషయం చెప్పనా, ఇవి ఇలా కూడా తినేయచ్చు, చాలా బాగుంటాయి. నేను తింటా కూడా 1-2 బాగా ఉడికిపోవాలన్నమాట. ఇక్కడే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాండలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో సన్నగా దొరుకున్న తెల్లగడ్డలు వేసుకోవాలి, సన్నగా దొరుకున్న జీడిపప్పు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకోవాలి, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగంతా నీళ్ళు వదిలి కొంచెం ఎగురుగా వస్తుంది, అప్పుడు వరకు వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. స్మెల్ వారింది కదా, చూడండి నూనె అంతా బయటకు వచ్చింది కదా బాగా. ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. అంతా వీటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు ఒకవేళ ఒకటి తిని చూడండి, మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోలేదంటే వేసుకోండి, కారం సరిపోలేదంటే మిరియాల పొడి వేసుకోండి, కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ మామూలుగా అయితే వేయని అవసరంలా. ఇట్టే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. భలే వచ్చే చిట్టే. ఒకసారి అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు చేశారు తిరుపతిలో, ఆ రోజు బాగా రాలా. అవును అయ్యా, అవును అన్నయ్య కోసం బాగా చేయాలని ఆత్రంతో కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసేసాను. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసాను, అప్పుడు బాగా రాలి. కానీ అయ్యే పవన్ ముందు పవన్ ఇవి తిన్నాడు, జోడు ఇవి తిన్నాడు, అట్లాగే తిన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, అయ్యో చేయకుండా అట్టైనా చేసి ఉండాల్సిందే. పవన్ అన్న తిన్నారు. మనం స్పెషల్గా బాగా చేయాలనుకుంటాము. మా అన్న కోసం ఏం చేసినా బాగా రావులే, కానీ మా అన్నయ్య కోసం మా మావయ్య కోసం ఏం చేసినా రావు. ఇంకా టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. అదిరిపోయిందండి టేస్టు. అదేదో ఒక ఫ్లేవరు, తెలియని ఫ్లేవరు, సూపర్గా ఉంది. ఖచ్చితంగా మేము పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఈజీ, చాలా టేస్టీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎలా ఉందో మీరే. ఇంట్లోనే చేసి పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు సంతోషపడతారు, మనం హ్యాపీగా తినచ్చు.